బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కు దివాళీ మెసేజ్ పంపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్లోని ప్రతి అంగుళము ప్రతి ఇంచు బ్రహ్మోస్ రేంజ్లో ఉందంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనంటూ హెచ్చరించారు. ఇక ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి రేంజ్లో ఉందంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేగుతోంది. పాకిస్తాన్కు ప్రాణం పోసిందే మనము అంటూ అవసరమైతే ఏం చేయాలో కూడా తెలుసంటూ రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించారు రాజ్నాథ్ సింగ్. లక్నోలోని బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బ్రహ్మోస్ రేంజ్లో పాకిస్తాన్లోని ప్రతి ఇంచు ప్రతి అంగుళం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పాకిస్తాన్కు గుబులు పెట్టించే విధంగా ఉన్నాయి. ఇవాళ బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ శాఖ ఆర్మీకి అప్పగించిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ను మరొకసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలంటూ పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమేనని దాయాదిని హెచ్చరించారు. ఇక ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ యూనిట్ను రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం సంసిద్ధతను ప్రశంసించారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యం శత్రుదేశం తప్పించుకోలేదంటూ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. ఒక్కసారి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో చూద్దాం. तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है। చూశారుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ స్థాయిలో పాకిస్తాన్ హెచ్చరించారు. పాకిస్తాన్కు ప్రాణం పోసింది మనమేనని, అవసరమైతే అవసరాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో కూడా తెలుసంటూ ఇక తాను అంతకు మించి ఏమి చెప్పదలుచుకోలేదని మీరే ఆలోచించుకోండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు పాకిస్తాన్కు ఒక్కసారిగా ఎంతటి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారో అర్థమవుతుంది. పాకిస్తాన్లోని ప్రతి ఇంచు ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లో ఉందని శత్రు దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పొరుగు దేశం పాకిస్తాన్కి ఈ హెచ్చరికలు గట్టిగా తాకుంటాయని అనిపిస్తోంది. ఎందుకంటే సరిహద్దులో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము ఇచ్చే సమాధానం వేరుగా ఉంటుందంటూ పాకిస్తాన్కు ముందుంది ముసళ్ళ పండుగ అంటూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్కు ఎక్కడ తగలాలో అక్కడే తగులుంటాయి. పాకిస్తాన్ ఆవిర్భావం పైన మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. ఆ దేశానికి జన్మనిచ్చిందే భారత్ అనే విషయాన్ని మర్చిపోకూడదంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్లో తయారు చేసిన మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణుల బ్యాచ్ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను ఉత్పత్తి చేసే బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ యూనిట్ ఇది.
దీన్ని ప్రారంభించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేశారు. ఉగ్రవాదం దాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ఓ ట్రైలర్ మాత్రమేనంటూ రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి రేంజ్లోకి వచ్చిందని, ఆ దేశానికి చెందిన ఏ మారుమూల ప్రాంతానైనా ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ మిసైళ్లకు ఉందన్నారు. దేశ రక్షణ శాఖ శక్తి సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ ఓ నిలువెత్తు ఉదాహరణగా కీలక మలుపుగా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ అనే ట్రైలర్ నుంచే పాకిస్తాన్కు భారత్ అంటే ఏంటో అర్థమైందంటూ రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్కు జన్మనిచ్చిందే భారత్ అని, అవసరమైనప్పుడు అది కూడా అంటూ పూర్తిస్థాయి యుద్ధం గురించి పరోక్షంగా హెచ్చరించారు. అదేంటనేది తాను చెప్పాల్సిన పని లేదని అందరికీ సులువుగానే అర్థమవుతుందంటూ పాకిస్తాన్ పీచమనిచే అంశాలను ఆయన చెప్పకనే చెప్పుకొచ్చారు. సాయుధ దళాల నిబద్ధతను రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రువులు ఎవరు కూడా తప్పించుకోలేరని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్ తీసుకునే ప్రతి చర్య కూడా విజయవంతమవుతుందనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ నిదర్శనమన్నారు. ఆర్మీ గెలవడాన్ని ఓ అలవాటుగా మార్చుకుందని ప్రశంసించారు. ఈ విజయం దేశ భద్రత పట్ల ఆర్మీకున్న నిబద్ధతకు అద్దం పడుతుందంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మీరు చూస్తున్న దృశ్యాలు బ్రహ్మోస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్. ఇది ఉత్తరప్రదేశ్ లక్నోలోని యూనిట్. ఈ బ్రహ్మోస్ యూనిట్ను ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి 4,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది బ్రహ్మోస్ 2 నెలల్లోనే 2 దేశాలతో. రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి కూడా నిపుణులు లక్నోకు తరలి వస్తారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ 3,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు 5,000 కోట్ల GST వసూలు అవుతుందని చెప్తున్నారు. సో బ్రహ్మోస్ నుంచి ఉత్పత్తి అయిన అధునాతన క్షిపణులను ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన పొరుగు దేశం, శత్రు దేశమైన పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక మొన్నటి వరకు జరిగింది ట్రైలరేనని, ఇక ముందు ముసళ్ళ పండుగ ఉందంటూ ఆయన భారత సైన్యాన్ని, పరాక్రమను కొనియాడుతూ శత్రు దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు లక్నోలోని ఇంటిగ్రేటెడ్ మిసైల్ టెస్టింగ్ సెంటర్. అది బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసే భారత సైన్యానికి సంబంధించిన అత్యంత అధునాతన పరిశోధన కేంద్రం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ప్రొడక్షన్ సెంటర్. అది ఇక్కడ టెస్టింగ్ యూనిట్ ఉంది. అలాగే క్షిపణుల బ్యాచ్ను మొట్టమొదటిసారిగా లాంఛనంగా ప్రారంభించారు. ఇది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను ఉత్పత్తి చేసే ఏరోస్పేస్ యూనిట్. దీన్ని ప్రారంభించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మాట్లాడి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా హెచ్చరికలు పంపారు. ఒకసారి మళ్ళీ రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడో చూద్దాం. केवल एक ट्रेलर था, पर उस पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है। और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है। और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। రైట్, బ్రహ్మోస్ క్షిపణి కేవలం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన క్షిపణి మాత్రమే కాదు, ఖచ్చితమైనటువంటి వేగం, ఖచ్చితమైనటువంటి టార్గెట్లను ఎట్లా ఛేదించగలదో మనం చూసాం. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని చాలా ఎయిర్ బేసెస్ని డిస్ట్రాయ్ చేసింది బ్రహ్మోస్ క్షిపణి. అప్పుడు పాకిస్తాన్కు బ్రహ్మోస్ రుచేంటో తెలిసి వచ్చింది. ప్రధానంగా పాకిస్తాన్లో ప్రతి అంగుళం, ప్రతి అడుగు, పాకిస్తాన్లోని ప్రతి మూల, ఏ మూల కానీ
నైరుతి కానీ వాయువ్యం కానీ పశ్చిమం కానీ పాకిస్తాన్లోని తూర్పు వైపు కానీ ఎక్కడైనా పాకిస్తాన్లో ప్రతి ప్రాంతాన్ని టచ్ చేయగలటువంటి ఖచ్చితమైనటువంటి టార్గెట్, నిర్దేశిత లక్ష్యం, ఖచ్చితమైనటువంటి వేగం, అంతే అధునాతన టెక్నాలజీ కలిగిన ఈ బ్రహ్మోస్ క్షిపణి అవసరమైనటువంటి మందుగుండు సామాగ్రిని మోసుకెళ్ళి శత్రు దేశంపై దాడి చేసి రాగలటువంటి క్షిపణి ఇది. ముఖ్యంగా పాకిస్తాన్కు దాని దెబ్బేంటో తెలుసు. బ్రహ్మోస్ వల్ల ఏ రకంగా వాళ్ళ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయో తెలుసు. ప్రధానంగా పాకిస్తాన్కి ఇప్పుడు అవే హెచ్చరికలు. బ్రహ్మోస్ క్షిపణి అధునాతన టెక్నాలజీతో తయారైనటువంటి ఈ సూపర్ సోనిక్ క్షిపణులు ముఖ్యంగా రెప్పపాటు వేగంతో శత్రువుని ఏ రకంగా విధ్వంసం చేయగలవో పాకిస్తాన్కు చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు పాకిస్తాన్కు అదే హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రతి ఇంచు అని చెప్తున్నారు, ప్రతి అంగుళం అని చెప్తున్నారు. పాకిస్తాన్లోని ఇరాన్ సరిహద్దు వరకైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకైనా, సెంట్రల్ పాకిస్తాన్ అయినా, పాకిస్తాన్లో ఎటువైపు 4 దిక్కుల ఎక్కడైనా బ్రహ్మోస్కు పని చెప్తే రెప్పపాటు క్షణంలో సూపర్సానిక్ వేగంతో వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించగల అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ ఇది. సో మన ఏకైక లక్ష్యం, ఏకైక టార్గెట్ కూడా ఇక్కడే శత్రుదేశం. కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉంటుందో దాని పనితనం అనేది చెప్పకనే చెప్పారు. అసలు పాకిస్తాన్ పుట్టుక గురించి కూడా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ పుట్టించింది ఎవరు, అవసరమైతే ఏం చేయాలో కూడా తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా పాకిస్తాన్కు మన పాలకుల మాటలతోనే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నా అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఏం చేసినా, ఏది ఎట్లాంటి విధ్వంసకర ఘటనలు చేసినా మనము మిన్నకుండిపోయి శాంతి మంత్రాలు వల్లవేస్తూ చర్చలకంటూ ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు, పరిస్థితి మారిపోయింది. ఒకప్పటి భారత్ కాదు ఇప్పుడు. ప్రతి తీవ్రవాద చర్య యుద్ధ చర్యగానే పరిగణిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మనమేంటో హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మన మాటలు గుర్తు తెచ్చుకుంటేనే భయపడాలి, మన మాటలు గుర్తు తెచ్చుకుంటేనే మన వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక రకమైనటువంటి గుబులు పుట్టాలి. అదే భారత్ లక్ష్యం. జరుగుతుంది అదే, ప్రాక్టికల్గా కూడా అదే జరగబోతోంది. మాటల మట్టుకే కాదు, కేవలం చేతల్లో కూడా అది చూపించబోతున్నాం. అవసరమైతే ఏదైనా చేయగలమనే విషయాన్ని ప్రస్తుతం భారత్ స్పష్టం చేస్తుంది. అందుకే ఆ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇది పూర్తిగా బ్రహ్మోస్ భూతలం నుంచే కాదు, నేవీలో కూడా ఈ బ్రహ్మోస్ క్షిపణులను అమర్చి నేవీ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాటి ద్వారా సముద్ర మార్గం ద్వారా కూడా మనం విధ్వంసం సృష్టించగల శక్తి, టెక్నాలజీ ఇప్పుడు మనకు సొంతమైంది. సో పరోక్షంగా పాకిస్తాన్ హెచ్చరించేసిన వ్యాఖ్యలు ఇవి. మొత్తం మీద బ్రహ్మోస్ క్షిపణులని సైన్యానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రక్షణ మంత్రి మాట్లాడిన మాటలు దీంతోనైనా పాకిస్తాన్ కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సిన సందర్భం ఉందంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ యూనిట్, టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఏదైతే ఉందో లక్నోలో అక్కడ ప్రారంభించిన తర్వాత వాటిని ప్రదర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మళ్ళీ చూద్దాం. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया।